బిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో జోరు పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తారు. రహమత్ నగర్లో పర్యటించనున్నారాయన. 7 గంటలకు షేక్పేట్ డివిజన్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. 8 గంటలకు రహమత్ నగర్లో రోడ్ షో చేస్తారు. కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎస్పీఆర్ హిల్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్ షో చేయనున్నారు. అక్కడి నుంచి శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ పీజేఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా పార్టీ కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. యూసుఫ్గూడ డివిజన్ ఐలం కాలనీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు మీనాక్షి నటరాజన్. స్థానికుడు, విద్యావంతుడైన నవీన్ యాదవ్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని ఓటర్లకు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటేయాలంటూ మంత్రులతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మార్నింగ్ వాక్తోనే ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. ఉదయం సోమాజిగూడలో మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాక్ పార్క్ వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు వాకర్స్ను, స్థానికులను కలిసి మాట్లాడారు. నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. మన ప్రియతమ నాయకుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ మధురనగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ను గెలిపిస్తే స్లమ్ ఏరియాలో సమస్యలు తొలగిపోతాయని, అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తమదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రజలు స్పష్టంగా 100% కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయగలుగుతుంది. ఈ 2 నెలల్లో మా సమస్యల్ని కనీసం అడిగన్నా తెలుసుకున్నది. ఈరోజు దాంట్లో దాదాపు 100-150 కోట్ల డెవలప్మెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఈ శానిటేషన్ కోసము. అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ, ఎలక్ట్రిసిటీ వైర్లకు సంబంధించిన అంశం కానీ. నేనంటా ఉన్న ప్రజల్ని కూడా కోరినాం. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారని ఏ విధంగా అనుకుంటున్నామంటే 3 సంవత్సరాలు 3 టర్ములు అవకాశం ఇచ్చినా కూడా 3 సార్లు గెలిపించినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి వెనుకబాటుతనానికి గురైంది. కాబట్టి ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 ఏళ్లు కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే ఈ 2 నెలలను ఏదైతే దృష్టి సారించి కార్యక్రమం తీసుకున్నామో ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల నవీన్ యాదవ్ని గెలిపించిన తర్వాత ఆయన ద్వారా ఈ దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 500-600 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప ఈ స్లమ్ మాస్ ఏరియా ఉన్నటువంటి జూబ్లీ నియోజకవర్గం అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఓటర్ మహాశయాలను కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మాటల ప్రలోభాలకు మీరు గురి కాకండి. అభివృద్ధి ధ్యేయంగా మీకు హక్కు ఉంది. మీరు గతంలో ఈ తెలంగాణ ప్రజలకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాప్రభుత్వంలో అధికారంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నవీన్ యాదవ్ని గెలిపించి 100% అభివృద్ధికి మీరే దోహులు కావాలా. ఖచ్చితంగా మీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు వేసిన ఓటు వల్లనే సాధ్యమవుతుంది. ఓటు చాలా విలువైందండి. దాని అభివృద్ధి కోణంలో చూసి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ అభివృద్ధి చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీలో కేవలం రేషన్ కార్డు, అలాగే మహాలక్ష్మి మినహా ఇలాంటి పథకాలను కూడా అమలు పరచలేదు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారికి బుద్ధి చెప్పాలని చెప్పి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచే ప్రారంభించాలని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుతున్నారు. అదే మాట అన్నారండి, రిపీటెడ్ గా అదే మాట అంటున్నారు. పార్లమెంట్ కూడా అదే అన్నారు. ఏమైపోయింది? పార్లమెంట్ లో డిపాజిట్ రాలే. ప్రజలు మనం ఏదో చెబితే, ఇప్పుడు నేనేదో చెబితే ప్రజలు చూస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి చేరుతున్న బియ్యాన్ని చూస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కి తిరుగుతున్న ఫ్రీ బస్ చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్త రేషన్ కార్డు చూస్తా ఉన్నారు. 100% వాళ్ళ పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన డైట్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ చూస్తా ఉన్నారు. కాస్మెటిక్ ఛార్జెస్ చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఇంత అప్పులో పరిస్థితులు ఉంటే కూడా దాదాపు ఈ రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి రైతుకు 22,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు పడ్డటువంటి సందర్భాన్ని చూశారు. బోనస్ చూశారు. ఈ రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యాన్ని
సన్నోట్లు పండిస్తే ఉరేసుకున్నట్లా అని బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే మేము పండించండి మేము కొంటామని గిట్టుబాటు ధర ఇచ్చి ఆ వరి ధాన్యాన్ని బోనస్ ఇచ్చి ఎక్కువ పండిపించి ఆ పండిన పంటను ఇతర రాష్ట్రాలు పంపించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలు పేద మందికంతా కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి ఇంట్లో ఈరోజు సోనా మసూర్ బియ్యం తింటున్నారంటే దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమం కాంగ్రెస్ పార్టీ. గ్రామాలలో పోయి అడగండి, డబుల్ బెడ్రూమ్ అభూత కల్పన చూపించినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 3,600 ఇండ్లు 175 కోట్లతోన ఈ రోజు ఇండ్ల కార్యక్రమం చేస్తా ఉన్నాం. పేద పిల్లలు చదివే స్కూల్స్లలో కూడా ఆ స్కూల్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తా ఉన్నాం. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా పేదోనికి ఎట్లా చేరుతుందో అనేటువంటి కోణంలోనే ముందుకు పోతా ఉన్నాం తప్ప ఈ ప్రగల్భాల మాటలు కొట్టండి, దంచండి, ఇది చేయండి, అది చేయండి, ఇది పతనం స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? మొన్న కూడా నాకు తెలిసిన కేటీఆర్ వచ్చారు అచ్చంపేటకి, వచ్చి డామ్డు మాట్లాడి ఇక్కడ నుంచే పతనం స్టార్ట్ కావాలి కాంగ్రెస్ పార్టీకి. అరే నాయన 3 రోజుల క్రితం మీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పెట్టి బీజేపీ పోయిండు, మీ పతనం స్టార్ట్ అయింది, ముందు అది చూసుకోండి. ఎప్పుడే గానీ ఒకరికి ఏలు పెట్టి చూపిస్తున్నామంటే 3 ఏళ్లు మనం కూడా చూపిస్తున్నాయనే కోణంలో ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. చెప్పండి, ఎంత మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిపించుకోబోతున్నారు? అన్న గెలుస్తున్నాం, నేనేమంటున్నా గెలుస్తున్నాం. 100% ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం రేపు అద్దంలాగా మనకు 14 తారీఖు రోజు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రోజుకు వెయిట్ చేయండి. గెలిచేది ఖాయం. మేము ప్రగల్భాలకి అభూత కల్పన కల్పించి ఇగో పతనం చాలైంది, ఇక టీఆర్ఎస్ మొదలైంది. టీఆర్ఎస్ పతనం చాలా రోజులు అయిందన్న. పార్లమెంటరీ ఎలక్షన్ పతనం చాలైంది. అది వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకి అర్థం కాక మంది మీద ఏదో ఒక మాటని ఏదో బయటపడిపోతాం, లేదా ఈ ఇంకా అమాయకమైన ప్రజల్ని ఈ సెంటిమెంట్ల ద్వారా ఈ మాటల గాడిల ద్వారా ఏదో చేద్దాం అనుకుంటే ప్రజలు విఘ్నులు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ అన్న.